వెల్కమ్ టు ద హెయిర్ ఫాల్ సిరీస్. ఈరోజు మనం విటమిన్ డికి హెయిర్ ఫాల్కి ఏంటి రిలేషనో చూద్దాం. నేను మీ డాక్టర్ సిరి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ ఇష్యూ అనే చెప్పొచ్చు, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్లో. మోర్ దాన్ 70% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ విటమిన్ డి డెఫిషియంట్ అని స్టడీస్ చెప్తున్నాయి. విటమిన్ డి మన హెయిర్ గ్రోత్ ఫేస్ని ఇంక్రీజ్ చేసి హెయిర్ బాగా థిక్గా అయ్యేలాగా అండ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే హెయిర్ థిన్నింగ్, బాల్డ్నెస్ అండ్ హెయిర్ ఇలా ముట్టుకుంటే ఊడిపోయేలా కూడా అవుతుంది. సో విటమిన్ డి ఎలా వస్తుంది? సన్ నుంచి అయితే డైరెక్ట్గా విటమిన్ డి రాదు. సన్ రేస్ మన బాడీ మీద పడినప్పుడు మన స్కిన్నే విటమిన్ డి సింథసిస్ చేస్తుంది. విటమిన్ డి సింథసిస్ అవ్వాలంటే మార్నింగ్ 10 AM తర్వాత మోర్ దాన్ 15 to 20 minutes లార్జ్ బాడీ సర్ఫేస్ ఏరియాస్ లైక్ ఫుల్ హ్యాండ్స్, లెగ్స్, బ్యాక్ ఆర్ చెస్ట్ సన్కి ఎక్స్పోజ్ చేసి ఉంచాలి. అది కూడా డార్కర్ స్కిన్ టోన్స్ వాళ్ళైతే మోర్ దాన్ 30 minutes సన్ ఎక్స్పోజర్ ఉండాలి. ఇలా 3 to 4 times per week చేస్తే అప్పుడు విటమిన్ డి సింథసిస్ ప్రాపర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల విటమిన్ డి సింథసిస్ పక్కన పెడితే సన్ వల్ల బర్న్స్ ఆర్ ర్యాషెస్ ఆర్ స్కిన్ ట్యాన్ అవ్వచ్చు. విటమిన్ డి మనకు ఫుడ్లో చాలా తక్కువగా దొరుకుతుంది. ఎగ్ యోక్స్, లివర్ అండ్ సాల్మన్ ఫిష్. వెజిటేరియన్ ఆప్షన్స్ అయితే మష్రూమ్స్, యోగర్ట్ అండ్ స్పినాచ్. సో ఫస్ట్ విటమిన్ డి లెవెల్స్ బ్లడ్లో చెక్ చేయించుకోండి. మీరు కనుక విటమిన్ డి డెఫిషియెంట్ అయితే ఇదొక మేజర్ రీజన్ ఫర్ యువర్ హెయిర్ ఫాల్ అవ్వచ్చు.